హాయ్ హలో వెల్కమ్ టు ఆదిరి గ్రూప్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, టైం మేనేజ్మెంట్ అనేది విజయానికి మొదటి మెట్టు. మీరు మీ పనులను పక్కగా ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. అవి మీకు తెలియపరుస్తాను. అన్ని పనులు ఒకేసారి చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇగ్నోర్ మ్యాట్రిక్స్ పద్ధతిని వాడండి. దాంట్లో నెంబర్ 1 ముఖ్యమైనవి అండ్ అత్యవసరమైనవి, వీటిని వెంటనే పూర్తి చేయండి. నెక్స్ట్ ముఖ్యమైనవి కానీ అత్యవసరం కానివి, వీటి కోసం ఒక సమయాన్ని కేటాయించండి, షెడ్యూల్. నెక్స్ట్ తక్కువ ముఖ్యముగా ఉన్నవి, వీటిని ఇతరులకు అప్పగించండి లేదా నెక్స్ట్ డే తర్వాత చేయండి. నెక్స్ట్ అంశం టు డూ లిస్ట్. ప్రతిరోజు ఉదయము లేదా ముందు రోజు రాత్రి ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒక పని పూర్తయ్యాక దానిపై టిక్ మార్క్ చేయడము మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. నెక్స్ట్ పోమోడోరో టెక్నిక్. ఏకాగ్రత పెంచుకోవడానికి ఇది అద్భుతమైన మార్గము. ఏదైనా ఒక పని చేయాలంటే 25 నిమిషాలు పని చేయండి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఈ 4 సార్లు చేశాక 15-30 నిమిషాలు సుదీర్ఘ విరామం తీసుకోండి. నెక్స్ట్ వాయిదా వేసే అలవాటును మానండి. తర్వాత చేద్దాంలే అనే ఆలోచన సమయపాలనకు అతిపెద్ద శత్రువు. నెక్స్ట్ లెవెల్, ఏదైనా పని చేయాలని అనిపించగానే 5 నుండి 1 వరకు వెనక్కి లెక్క పెట్టి 5, 4, 3, 2, 1 వెంటనే ఆ పని మొదలు పెట్టండి. నెక్స్ట్ లెవెల్, పరధ్యానము తగ్గించండి. ఏదో మనం ఎక్కడనో ఏదో పోగొట్టుకున్న మాదిరి ఉండరాదు. పరధ్యానం తగ్గించండి. పనిచేసే సమయంలో సోషల్ మీడియా, నోటిఫికేషన్లు, అనవసర ఫోన్ కాల్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఫోన్ను డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంచడం మంచిది. ముఖ్య గమనిక, సమయం అందరికీ సమానంగానే ఉంటుంది, రోజుకి 24 గంటలు. కానీ మనం దాన్ని ఎలా వాడుకుంటాం అనేది మన ఎదుగుదలను నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, ఆదురి ఫ్రెండ్స్.